సార్ చెప్పండి, ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసినారు కదా, అంటే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినారు ఇట్లా చేయమని, మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. దేశం గురించి ఆలోచించే ప్రతి పౌరుడు సద్భావన యాత్ర చేయవలసిందిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. అందరికంటే తత్వ హృదయంతో మన ముఖ్యమంత్రి గారు కానీ, మన పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, నా పేరు డాక్టర్ రామారావు గౌడ్. ఈరోజు అక్కడ జరిగినటువంటి ఇష్యూ మీద, కాశ్మీర్లో జరిగినటువంటి దాని మీద యావత్ భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తప్పకుండా సంఘీభావం తెలియజేస్తూ భారతదేశంలో ఇటువంటి ఉగ్రవాద చర్యలు జరగకోకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని, వాటితో పాటు కూడా ప్రజల్లో ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు భారతదేశాన్ని సుస్థిరంగా శాంతి భద్రతలతో విలసిల్లా చేయడం కోసం దేశవ్యాప్తంగా సద్భావన యాత్ర జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జరిగిన చర్యని ఖండిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలబడి భారతదేశాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ప్రజా సంఘాలు, పార్టీ కార్యకర్తలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో పాల్గొన్నట్టుగానే ఇక్కడ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాం. ప్రజలకు ఏ విధమైన భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఒకటి, ఉగ్రవాదుల చర్యలను అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా ఎక్కడ ఇటువంటి జరిగినటువంటి సంఘటనలు అదును చూసి పరిస్థితులను బట్టి ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రజలు కూడా జాగ్రత్తతో ఉండాలి. ఎటువంటి కొత్త ప్రాంతాల్లో పోయినప్పుడు కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అక్కడున్న పరిస్థితులను బట్టి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశాన్ని అస్థిరం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలు మనం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ గమనిస్తూనే ఉన్నారు. ఇందులో ఎటువంటి భావోద్వేగాలు బలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. భారతదేశం శాంతి, సుస్థిరత, తర్వాత సౌభ్రాతృత్వానికి నిలయం. కాబట్టి ఈ సద్భావన యాత్ర ద్వారా ప్రజలందరికీ భరోసా, భద్రత, ఐక్యత, అభివృద్ధి వైపు నడిపించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మొన్న జరిగిన సంఘటన చాలా దుశ్చర్య, అది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. అటువంటి వ్యక్తులకు ఎలాంటి బలం చేకూరకుండా మన వారి పట్ల వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తించారో వారి పట్ల అంతకంటే నిర్మానుష్యంగా, తీవ్రంగా, మూర్ఖంగా కూడా మనం వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పాకిస్తాన్కి కానీ, పాకిస్తాన్లో ఉన్న వ్యక్తులకు కానీ, అలాగే ఇక్కడ మన దేశంలో ఇప్పటి కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోమని చెప్పిన దానికి కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఎవరు పాకిస్తానీస్ ఉన్నా కూడా వారిని బయటికి ముందు పంపించాల్సిందే. దాని విషయంలో కఠినమైన చర్య గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. అంటే ఈ ఉగ్రవాద దాడులు కేవలము హిందూస్కే అంటారా? అంటే వాళ్ళు అయితే అడిగి మీరు హిందూసా లేకపోతే ముస్లిమ్స్ అని అడిగి చంపారంట కదా, హిందూస్ అయితే చంపారంటే ముస్లిమ్స్ అయితే చంపకపోతారంట కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? కంపల్సరీ వాళ్ళు తీవ్రంగా మతపరమైన చర్యలే తీసుకున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానాలకు తావులేదు. దానికి ప్రత్యక్ష సాక్షులైన వారి భార్యలే, వారి పిల్లలే సాక్షులు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు మత ప్రాతిపదికనగా మీరు ఖురాన్ చదవండి, లేదంటే మీరు ప్యాంట్ ఇప్పి చూపండి అని చెప్పేసి చేశారంటే వాళ్ళు కఠినంగా మనకు హిందూస్ పైన అమానుషంగానే ప్రవర్తించారు. కాబట్టి మనము లౌకికపరమైన దేశం, మన దగ్గర వాళ్ళకి ఎలాంటి హాని లేకుండా మనమైతే ప్రవర్తిస్తున్నాం వారి పట్ల. వాళ్ళకి ఎలాంటి సిగ్గు, అభిమానం లేకుండా మన వారిపైన తీవ్రంగా వాళ్ళు చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పహల్గాంలో జరిగిన మారకాండలో 27 మంది వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ తుటాలకు బలైన దానికి ఈరోజు నిరసనగా
వారికి సంఘీభావంగా చనిపోయిన వారికి ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, మన నాయకులు చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇటువంటి హింసాత్మక ఘటనలు క్షమించరాని నేరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకొని చేసిన వారిని వెంటాడైనా సరే వాళ్ళని పట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. मैं ठाकुर रणधीर सिंह तेलंगाना पीसीसी बात कर रहा हूँ। आज जो पहलगाम में हुआ है पूरा हिंदुस्तान है, पूरा वर्ल्ड देख रहा है ये। और मोदी जी आप ये सोचिए अब कदम उठाना है आपको, और ये कदम ऐसे उठाना पाकिस्तान में घुस के मारना है आपको। अगर और हमारे राहुल गांधी जी भी आपको सपोर्ट करने के लिए आ चुके हैं मीटिंग में, और आगे भी हम अगर आप पाकिस्तान में घुस के मारेंगे तो और अच्छा रहेगा। और रही आतंकवादी की बात, आतंकवाद पहले से वहाँ पे पड़ रहा है। आप लोग क्या कर रहे हैं? सिक्योरिटी पूरी फेल हो चुकी है, क्योंकि पहलगाम में ऐसा हुआ है, वहाँ इतने लोग हैं टूरिस्ट, आप देख रहे हैं। अगले 2 महीने में आपको अमरनाथ यात्रा है, जब क्या करेंगे आप लोग ये सोचिए आप। मोदी जी, आप अमित शाह जी, आप रिज़ाइन दीजिए, क्योंकि आप इसलिए रिज़ाइन दीजिए, हालत देखो, बोल के मारे वो हिंदुस्तान के लोगों को, हर प्रदेश के लोगों को मारे, चुन के मारे वो लोग। आप क्या कर रहे हैं? आप इसका परिणाम बहुत भुगतना पड़ेगा, और पाकिस्तान को घुस के मारेंगे। जय तेलंगाना, जय कांग्रेस, जय हिंद, भारत माता की जय। నిన్న ఏదైతే పహల్గామ్లో జరిగిందో చాలా అమానవీయ ఘటన, అది పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. అది మతాలతో సంబంధం లేకుండా ఫస్ట్ ఎవరైనా సరే మనుషుల తర్వాతనే మతాలుగా విభజించుకుంటాం. కాబట్టి మతంతో సంబంధం లేకుండా కూడా అక్కడ జరిగింది అమానవీయ చర్య. అమాయకులైన 4,000 మంది పబ్లిక్ సమ్మర్ వెకేషన్ కాబట్టి కుటుంబాలతో గడపడానికి పోయినారు. వాళ్ళని అంతం చేసి మిగతా జీవితం లేకుండా చేసి ఇంకో కొత్త జంట నావీలో చేసే ఆఫీసర్ ఒక ఆయన 6 days 1 week అయిందంట అలా పెళ్ళి. ఆయన ఆఫీసర్, ఆయన జీవితంలో ఎన్ని వెలుగులు ఎన్ని ఆశలతో పోయిండొచ్చు. అట్లాంటి వాళ్ళు కూడా దేశ సేవ చేద్దామని చూసి దేశ ద్రోహుల చేతిలో అంతమైపోయిన ఒక అధికారి. ఇటువంటివి కూడా దేశం లోపల జరుగుతున్నాయి. కాబట్టి ఇవి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. అది ఏదేమైనా కూడా అది చాలా తీవ్రమైన దుశ్చర్య, తీవ్రవాదులు. కాకపోతే ఏంటంటే అది నిఘా లోపం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మార్చిలో కానీ ఏప్రిల్లో కూడా కేంద్ర నిఘా వర్గాలు దిస్ సమ్మర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హాట్ ఇన్ కాశ్మీర్ అని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరించాయి. అది నిఘా లోపం కాదు కానీ భద్రతా లోపం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పర్యాటక క్షేత్రమైన చార్మినార్ ఉంది. చార్మినార్ దగ్గర కూడా ఇప్పటికి కూడా భద్రత ఉంటుంది, అవునా కదా? ఆల్రెడీ కాశ్మీర్ అనేది ఎప్పటికి కూడా కొంచెం అది హాట్ ప్లేస్ అది. అటువంటి జాగాలో కూడా మీరు పహల్గామ్ అనే జాగాలో కూడా ఒక్క పోలీస్ ఎస్కాట్ లేదు, కానిస్టేబుల్ లేడు, భద్రతా దళాలు లేరు. 4,000 టూరిస్టులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు మినిమం ఒక 40,000 ఆర్మ్డ్ పర్సన్స్ లోకల్ పోలీస్ ఎవరన్నా ఉండాలి కదా. అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. అది మనం ఈ సందర్భంగా మాట్లాడితే అది రాజకీయం అవుతుంది, కానీ చర్చించుకోవాల్సిన అవసరం అది. ఎందుకంటే ఇటువంటి పునరావృతం కాకూడదు. అది ఇంకోటి ఏం తెలుసా, రేపు జూలైలో జరగబోయే అమర్నాథ్ యాత్రకి అది బేస్ ప్లేస్ అన్నట్టు. అక్కడ నుండే కొంచెం 45 kilometers పోతే అమర్నాథ్ యాత్ర ఉంటుందంట. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యేది. అటువంటి ప్లేస్లో మీరు మినిమం రక్షణ భద్రత లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఉంచడం అనేది చాలా శోచనీయం, బాధాకరమైన విషయం. కాకపోతే ఏంటంటే ఇటువంటి దాంట్లో అమాయకమైన ప్రజలు బలి అవుతున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చంద్రమౌళి అంటే ఆయన పాపం, ఆయన వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంట. ఆయనతో పాటు 3 ఫ్యామిలీస్ గ్యాదర్ చేసి తీసుకుపోయింది ఆయన పాపం. ఆయన గైడ్ చేస్తున్నాడు, ఆయనే ప్రాణాలు కోల్పోయాడు పాపం. 6 వెళ్ళి 5 రిటర్న్ వచ్చేసారు. ఇట్స్ వెరీ బ్యాడ్ అది. కాబట్టి దేశంలో ఎటువంటి చర్యలు జరగకూడదు. ఎక్స్టర్నల్ భద్రత ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ భద్రత కూడా అంతే ఇంపార్టెంట్. మనము బయట చేసుకున్నాము, మన డిఆర్డిఎల్ మిషన్స్ మిసైల్స్ చేస్తున్నాం, ఓకే. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వెపన్స్ అనేది ఓకే. కానీ మన ఇంటర్నల్ భద్రత కూడా ఉండాలి కదా. ఇప్పుడు దేశంలో మనం ఇక్కడ ఉంటున్నామంటే లోకల్గా మనం స్థానిక ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసిన రక్షణ భద్రత కదా. లేదు ఇక్కడ కూడా ఇది ఉందంటే ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యేటోళ్ళు కాకపోతున్నాం మనం. అలాంటిది ఒకటి టెన్స్ ప్లేస్ కాశ్మీర్, అట్లాంటి ప్లేస్లో అది పహల్గామ్ అనే ఒక ప్లేస్లో
భద్రత లేకపోవడం అనేది చాలా బాధాకరం అండి. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కూర్చున్నాను. రానున్న దినాల్లో ఏమైనా అంటే ప్రజలకైతే భరోసా ఇచ్చేటి విషయం ఉందంటారా బీజేపీ పార్టీకి? నేను పార్టీలు తీసుకోనండి. ఇప్పుడు పార్టీల విషయాలు మాట్లాడితే వీఆర్ గోయింగ్ టు వీఆర్ బిలాంగ్ టు అనదర్ నేషనల్ పార్టీ. దీన్ని రాజకీయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఏదైనా సరే సరైన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి విషయం మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నేను రేజ్ చేస్తున్నా, అది పాలిటిక్స్ సంబంధించిన విషయం కాదు. మనకు పుల్వామా అటాక్ జరిగిన స్టిల్ నా వి డిజంట్ గెట్ ఎనీ రిపోర్ట్. ఇప్పటివరకు కూడా రిపోర్ట్ రాలేదు. అది అంటే ఏం జరుగుతుందని మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి చెప్తానండి, ఇఫ్ యూ నాట్ డిజర్వ్ ఫర్ దిస్ పోస్ట్, ఇప్పుడు మీరు ఒక రిపోర్టర్గా పనిచేయాలనుకోండి, మీరు తప్పుకొని వేరేకి ఇచ్చేయాలి. మీరు మంచిగా ఇంటర్వ్యూ చేయలేదు, మీరు మంచిగా మీ యొక్క స్టూడియోకి కానీ మీ యొక్క కంపెనీకి కానీ మీరు మంచిగా డ్యూటీస్ సర్వీస్ చేయాలనుకోండి, యు ఆర్ నాట్ ఫిట్ అని చెప్పేసి తప్పుకోవాలి. వెయిట్ అనదర్ ఎలిజిబుల్ పర్సన్ అండ్ ఎమినెంట్ పర్సన్ విల్ కమ్ అండ్ డూ హిస్ డ్యూటీ. అట్లాంటప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి గారు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పార్టీ వర్క్స్ అదర్ పార్టీ పనులు ఏమైనా ఉంటాయి ఆయనకి, ఎమినెంట్ పర్సన్ పెట్టండి. ఈ విల్ లుక్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అనేది దేశ భద్రతకు సంబంధించిందండి. వేరే పార్టీల నుంచి చీల్చడము, రాజకీయాలు ఏర్పాటు చేయడం వేరే పనులు ఉంటాయి. ఇట్లా వేరే ఒక మంచి నియమనిబంధనలు గల వ్యక్తిని పెట్టండి. భారతదేశం చాలామంది ఉన్నారు, వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. అలాంటి వ్యక్తి బాధ్యతలు అప్పగించండి. బికాస్ 140 crores ఆఫ్ లైఫ్స్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఇస్ హ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ హోమ్ మినిస్ట్రీ. అలా నమ్మే కదా మనం ఉంటున్నాం ఇక్కడ. అలాంటప్పుడు నేను అనేది ఏంటంటే మనతో కానప్పుడు వేరే వాళ్ళకి సమర్థమైన వ్యక్తులకు అప్పచెప్పేసి బాధ్యతను తప్పించుకోవడం మంచిదని అనడం. అంతేగాని ఇక నేను పార్టీ పరంగా ఏమి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈ ప్రోగ్రామ్ क्या है, प्रोग्राम का मीनिंग क्या है, कौन कौन आ रहा अभी? ये कैंडल लाइट मार्च हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब की तरफ से किया जा रहा है. जो हमारे हिंदुस्तानियों को कश्मीर में पहलगाम में मारा गया है, पाकिस्तान के जो लोग मारे हैं उसके ख़िलाफ़ ये हमारा एहतजाज है. ये श्रद्धांजलि दी जा रही है जो हमारे वीर शहीद हिंदुस्तानियों को जो शहीद किया गया, उसके लिए कि हम लोग ने कैंडल लाइट हमारे रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर ऑफ तेलंगाना ने रखा है. उसके तौर पे हम लोग इसमें पार्टिसिपेट हो रहे हैं. और आगे भी हम लोग हमारे देश की जब भी ज़रूरत रहेंगी, अपना खून या हमारी जान देने की ज़रूरत है, तो हमारे हिंदू भाई, हमारे मुसलमान सिख भाई सब मिलकर हम तैयार हैं हमारे देश के लिए क़ुरबानी देने. खबरदार पाकिस्तान, खबरदार आतंकवादी जो हमारे देश पे नज़र लगाएंगे, हम छोड़ेंगे नहीं. हम उनको बहुत ज़बरदस्त तरीक़े से जवाब देंगे. हमारा हिंदुस्तान जिंदाबाद है, हमारे हिंदू मुसलमान इतिहाद जिंदाबाद है. हम हमारे भाइयों के लिए हमारी जान देने तैयार है हमारे देश के लिए. मैं ये सब के लिए मैसेज दूंगा जो हमारे देश की तरफ नज़र उठाएंगे, हम उनकी आँख निकाल लेंगे. जय हिंद, जय हिंदुस्तान, जय हिंदू मुसलमान. నమస్తే, నా పేరు నర్సయ్య, తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని. ఈరోజు యావత్తు ప్రపంచం తీవ్రంగా ఖండించాల్సిన సంఘటన కాశ్మీర్లో జరిగింది. పెహల్గాంలో మరి టూరిస్టులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చనిపోయిన కుటుంబాలకు తెలంగాణ జనసమితి నుంచి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకు అండగా ఉండాలని యావత్తు భారత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ముఖ్యంగా మరి కాశ్మీర్లో మరి తీవ్రవాదులు చేసినటువంటి దాడిని మరి పిరికిపంద చర్యగా, టెర్రరిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం చేసిన చర్యగా దీన్ని మేము పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా కొన్ని లోపాలను కూడా మరి భారత ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే ఇదే రోజు పోయిన నెల 25వ తారీఖు నుంచి 31 వరకు నేను కాశ్మీర్ పర్యటనలో ఉన్నాను. కాశ్మీర్లో ఈరోజు జరిగినటువంటి పెహల్గాం ప్రదేశాన్ని నేను గత నెల రోజుల క్రితం చూసి రావడం జరిగింది. అక్కడ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. భద్రతా వైఫల్యం కేవలం శ్రీనగర్ పట్టణంలో మాత్రమే మరి ఆర్మీ కట్టుదిట్టమైనటువంటి చర్యలను చేపట్టి భద్రతను కల్పించింది. మిగతా ప్రాంతాల్లో ఏది పర్యాటకులు ఏదైతే ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్తున్నారో, కాశ్మీరు ఏదైతే భారతదేశానికి అత్యంత కీలకంగా ఉండి తలమానికంగా ఉండి దేశానికే ఒక గుండెకాయలాగా మరి అడ్డుగోడలా మరి హిమాలయ పర్వతాలను పరిచి మనకు ఒక సెక్యూరిటీగా ఉందో ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడు పెహల్గాం కానీ లేదా సోన్మార్గ్ కానీ లేదా గుల్మార్గ్ కానీ లేదా దూదుపత్రి కానీ అంటే ఇలాంటి సందర్శకులను టూరిస్టులను ఆకర్షించేటటువంటి అందమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో
ఆ ప్రదేశాలలో భద్రతా వైఫల్యం స్పష్టంగా ఉంది. ప్రత్యక్షంగా నేను చూసొచ్చాను. సోన్మార్గులో భద్రత లేదు పర్యాటకులు సందర్శించే ప్రాంతంలో. ఏదైతే పెహల్గాంలో ఇప్పుడు పెహల్గాంలో ఒక 4 ప్లేసెస్ ఉన్నాయి, అందులో 6 వ్యాలీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ సంఘటన జరిగినటువంటి ప్రదేశం మినీ స్విట్జర్లాండ్ ఉందో, ఈ మినీ స్విట్జర్లాండ్ పోవటానికే మనం గుర్రాల మీద గంటన్నర జర్నీ చేస్తే తప్ప చేరుకోలేనటువంటి ప్రాంతం. నడక అత్యంత భయంకరంగా ఉంటుంది, వెహికల్స్ పోవు. అలాంటి ప్రదేశంలో మరి తీవ్రవాదులు మరి అక్కడ మాటుగాసి ఒక కీలకమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. అక్కడ సిగ్నల్స్ ఉండవు. తర్వాత ఒకవేళ ఇమీడియట్లీ సమాచారం అందినా మనకు భద్రతా దళాలు అక్కడికి వెళ్ళాలంటే గంటన్నర సమయం పడుతుంది. అందుకోసం వాళ్ళు ఒక వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎన్నుకొని ప్రణాళికాబద్ధంగా దాడి చేయడం జరిగింది. కాబట్టి టూరిస్టులను ఆకర్షించే కాశ్మీరీ లోయలో కాశ్మీరీ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వం అక్కడ తమ దళాలను ఆర్మీ బలగాలను మోహరించి ఉన్నది. కానీ టూరిస్టులు తిరిగేటటువంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరొకసారి ఈ సంఘటన జరగకుండా ఉండాలి అని అంటే భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. దీనితో పాటు బేసిక్గా ఈ టెర్రరిస్టులకు మూలాలేంటి, ఎందుకు ఈ టెర్రరిస్టుల వైపు యువత ఆకర్షిస్తున్నది? కాశ్మీరీ లోయలో మరి అక్కడ ప్రజల అండదండలు లేకుండా, అక్కడ యువత అండదండలు లేకుండా పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు రావటం అనేది జరగదు. ఖచ్చితంగా లోకల్ ప్రజల కొంతమంది టెర్రరిస్టులకు ఆకర్షితులైపోతున్నటువంటి సందర్భం ఉన్నది. టెర్రరిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా అక్కడ యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలి, అక్కడ యువతకు ఎడ్యుకేషన్ని పెంచాలి, అక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఒక ఐడియల్ పాలసీని మనం తీసుకొచ్చి మొత్తం కాశ్మీరీ అనంటే భారతదేశం అనేటటువంటి ఒక సందేశాన్ని మనం అక్కడ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి తీవ్రవాదాన్ని టెర్రరిజాన్ని ముట్టించాలి. ఎక్కడ కూడా లేకుండా చేస్తే తప్ప మరి భారతదేశం ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. భారత ప్రభుత్వానికి ప్రజలందరూ అండదండలు ఇస్తున్నాం. ఈ సందర్భంగా ఈ దాడిని తీవ్రంగా తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము తెలంగాణ జనసమితి నుంచి కోదండరాం సార్ పార్టీ నుంచి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది మొత్తం దేశమంతా ఐకమత్యమై ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనల్ని ఖండిస్తూనే ఇలాంటి సంఘటనలు జరగటానికి ఉన్నటువంటి అవకాశాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఆవశ్యకత ప్రభుత్వం చేతిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి టూరిస్టులపై దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఈ ఒక ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? ముఖ్యమంత్రి, టోటల్ క్యాబినెట్, ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఆఫీస్ బేరర్స్ అందరు ఒకటే వాయిస్ మాది. ఆ టెర్రరిస్టులకు ఫినిష్ చేయాలి. ఇట్లాంటి ఇండియా ఇప్పుడు తీసుకోదు. మొత్తం వరల్డ్ లీడర్స్ కానీ లీడింగ్ కంట్రీస్ కానీ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఇన్సిడెంట్స్ అయినప్పుడే నేను క్లియర్ కట్ మోదీ గారికి చెప్పిన, నో స్పీచ్లు, ఓన్లీ యాక్షన్. మోదీ గారు వచ్చినారు, ఆయన యాక్షన్ గురించి మాట్లాడినారు. సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేసినాం దానికంటే 100 సార్లు ఎక్కువ ఈ టైం చేస్తాం. ఇన్నోసెంట్ ఇండియన్స్కి, ఇన్నోసెంట్ టూరిస్ట్కి మీరు రిలీజన్ అడిగి వాళ్ళ భార్య పిల్లల ముందు మీరు సంపిపోతారా భయ్? ఇలా 140 crores ఇండియా డిగ్నిటీ మీద వచ్చేసింది. ఇప్పుడు మన పరువు, మనం ఇండియా, మనం ఎవరి ఇంటి వైపు చూడం. మన ఇంటి లోపల వచ్చి మన ఇన్నోసెంట్ ఇండియన్లకు, ఆ చిన్న చిన్న పిల్లలు, ఆ భార్య ముందు మీరు సంపి, ఒక భార్య నాకు కూడా చంపేయమంటే ఆ టెర్రరిస్ట్ చెప్తున్నాడు
మోదీకి పోయి చెప్పు, అంత ధైర్యం రా. సో ఇప్పుడు ఇండియా డిసైడ్ చేసింది, టెర్రరిస్ట్ కానీ ఈ టెర్రరిస్ట్ వెనక మైండ్ సెట్ ఒకవేళ పాకిస్తాన్ ఉంటే కూడా ఫినిష్ చేస్తాం. ఇప్పుడు యుద్ధం 100%. ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మన జోలికి వచ్చింది మనం ఓడగొట్టినాం, ఇప్పుడు కూడా చేస్తాం. ఈ టైంలో తర్వాత టెర్రరిస్టులు ఉండవద్దు, ఎందుకంటే వాళ్ళకు మతమే లేదు. ఆ జంగ్లీ ఫెలోస్ మా ఖురాన్ చెప్తుంది, మానత్వంకి సంపితే నువ్వు ముస్లిం కాదు అని. అరే ఓ టెర్రరిస్ట్ నువ్వు మానత్వంకి సంపినా, నువ్వు ఎక్కడరా ముస్లిం? మీరు చేసిన లంగా పనులకు లోకంలో ఉన్న అందరు ముస్లిమ్స్ బద్నామైపోతారు. మా ఖురాన్ ప్రేమ చెప్తుంది, పీస్ చెప్తుంది, వైలెన్స్ చెప్పదు. సో ఇప్పుడు నో స్టాపింగ్, వాళ్ళ ఇంట్లో జోరి సంపి వస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. అయితే ఉగ్రవాదులు అయితే దాడి చేశారు మన పల్హామా దాంట్లో, అడిగి మరీ అయితే చంపారు. మీరు ఏంటి భార్యాభర్తలు వచ్చి అడిగారు మీరు హిందూసా లేకపోతే ముస్లిమ్స్ అని. అయితే వాళ్ళైతే హిందూస్ అంటే భర్తను చంపారు, భార్య అన్నది నన్ను కూడా చంపండి అంటేనేమో లేదు లేదు నువ్వు వెళ్ళి మీ మోడీ చెప్పు అన్నారు. ఎంతవరకు అంటే మన భారతదేశానికి వచ్చి మనం చంపారు కదా, వాళ్ళకి ఎంత? ఇది కరెక్ట్ కాదండి, ఇది మరీ దారుణం. ఒక టూరిస్టులను పట్టుకొని కాల్చి చంపడం, అది కూడా హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపడం. చిన్నపిల్లలు లేడీస్ని వదిలేశారు, మామూలుగా జెంట్స్ని చంపేశారు. కానీ అది చాలా దారుణం. వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. అక్కడ ఎవరున్నా, మోడీ ఉన్నా ఎవరున్నా అది కరెక్ట్ కాదు. వీళ్ళు తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మరీ వాళ్ళని జైలు పంపించడం కాదు, కాల్చి చంపేయాలి వాళ్ళని. బస్ ఇది చాలా దారుణం. చిన్నపిల్లలు ఆడవాళ్ళ విజువల్ చూసినాం మేము టీవీలో, కానీ అది చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే ఇది మన భారతదేశంలో ఇంత ఇప్పటివరకు సామాన్య జనాలను కాల్చి చంపింది ఎక్కడ మేము చూడలేదు. జవాన్లని అది అక్కడ వాళ్ళు అటాక్ చేసుకుంటారు చనిపోతారు, కానీ సామాన్యులు అక్కడ ఆ ఘటన జరుగుతుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. కానీ వాళ్ళ పిల్లలని వాళ్ళ భార్యలను చూస్తే అయితే చాలా కంట తడి పెట్టాల్సి వస్తుంది. అటువంటి దుర్ఘటన, ఇలాంటి దుర్ఘటన మళ్ళీ ఎప్పుడు పునరావృతం కాకుండా మన ఇండియన్ హోమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు దీని మీద చాలా సీరియస్గా చేసి వాళ్ళ ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఇవన్నీ ఏంటి రాజకీయంలో అంటే ఎలక్షన్స్ టైంలో చెప్పేలాగా అంటే ఏదో హామీలు ఇచ్చారు కానీ నెరవేరేస్తారంట. అంటే పాకిస్తాన్కి అయితే వాటర్ ఆఫ్ చేస్తామన్నారు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేస్తామన్నారు. ఎవరైతే పాకిస్తాన్స్ ఉన్నారో వాళ్ళకి 40 గంటలు ఇచ్చారు వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని. ఇవన్నీ కేవలము ఎలక్షన్ టైంలో ఇచ్చే హామీలాగా అంటారా, నిజంగా నెరవేరుస్తారంటారా? ఇక ప్రతిదాన్ని రాజకీయం చేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదండి. ఇది చేయొద్దు. అసలు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే ఉండొద్దు, కానీ చేస్తే మాత్రం వాళ్ళు దానికి తగిన శాస్తి అనుభవిస్తారని చెప్పేసి నా ఒక అభిప్రాయం. ఎందుకంటే పోయినసారి జరిగిన పుల్వామా అటాక్లో కూడా ఇప్పుడు దాకా ఎవిడెన్స్ కానీ ఏమీ అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు. మరి ఇది కూడా అట్లా కొన్ని రోజులు అయ్యాక ఇది కూడా ఇది 4 రోజుల ముచ్చట. అది ఏమంటారు, టీవీలో వచ్చినది మటుకు పేపర్లో వచ్చిన 4 రోజుల ముచ్చట అంతే. దాని తర్వాత దాని గురించి అక్కడ ప్రజలను మర్పించేస్తారు, మళ్ళీ వేరేది ఒక ఏదో ఇష్యూ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇది అట్లా కాదు, కానీ దీన్ని సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. దీన్ని రాజకీయం చేయొద్దు, సొంత లాభం గురించి వాడుకోవద్దు. బస్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం గురించి, క్షేమం గురించి వాళ్ళు చేయాలి. అంతేగాని ప్రతిదాన్ని ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రతిదాన్ని ఏది సర్జికల్ స్ట్రైక్ అని అది చేసినాం ఇది చేసినాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ వచ్చే మూమెంట్లో ఏదో ఒకటి ఇది క్రియేట్ చేసి అది వాంటెడ్లా అన్వాంటెడ్లా బాగుంటుంది తెలుసు, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ ప్రజలకు జరగడం మొత్తం కరెక్ట్ కాదు. అంటే 2 months నుంచి అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇక్కడ మేమైతే దాడులు చేస్తామో ఉగ్రవాదులు అయితే రెడీగా ఉన్నాం అంటున్నారు. కానీ అక్కడ సెక్యూరిటీ కానీ ప్రభుత్వం అన్నట్టే కదా. ఇప్పుడు అక్కడ టూరిస్టులు వస్తారని తెలుసు, అక్కడ గాసి అనేది పెంచాలి కదా. అక్కడ ఎవరు లేరు కాబట్టి వచ్చి అటాక్ చేసారు. అదే మనం మెయింటెనెన్స్ ఉంటే వాళ్ళని ఎందుకు అటాక్ చేస్తుండే? మన అజాగ్రత్త అంటే కావాల్సుకొని నాకు తెలిసి ఇదైతే వాంటెడ్లీ ఏదో చేసారు అన్నట్టు అనిపిస్తుంది. 40,000 మంది ఉన్నారు. అయితేనేమో అక్కడ
వచ్చి ఒక 400 మంది పోలీసులు కూడా లేరు. దీన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే జమ్మూ అంటే చాలా హై అలర్ట్ ఉంటుంది, ఇది ఉగ్రవాదులు ఎప్పుడైతే దారి చేస్తారని, కానీ అక్కడ అంతలాగా సెక్యూరిటీ లేకపోవడం కారణం ఏమంటారు? అక్కడ లేకపోవడం అదే అని అంటున్నా, ప్రభుత్వ వైఫల్యం కాబట్టి. ఎందుకంటే టూరిస్టులు వస్తారని తెలుసు, మీకు తెలుసు, నాకు కామన్ మైండ్ మనకే తెలుసు. మరి ఒక హోదాలో ఉన్నారు ప్రధానమంత్రి, ఒక హోమ్ మినిస్టర్, దేశ హోమ్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు. ఆ రక్షణ శాఖ మంత్రికి తెలియాలి కదా, ఆయన రివ్యూ చేస్తుండాలి కదా కొన్ని. ఎందుకంటే సెన్సిటివ్ ప్లేస్ అన్నప్పుడు దాన్ని రివ్యూ చేస్తుండాలి, ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంది అనేసి. ఆయన పనేంది ఇంట్లో పడుకోవడం, ఆఫీస్లో పడుకోవడం కాదు కదా. రక్షణ మంత్రి అంటే నాటే జోక్, హోంమంత్రి అంటే నాటే జోక్ కదా. వాళ్ళ పనేంది సెన్సిటివ్ ప్లేసెస్లో ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి, ఎప్పటికప్పుడు రివ్యూ కన్సల్ట్ ఆఫీసర్లతో, సూపీరియర్స్ వాళ్ళతో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంది గాసి పెంచండి. ఎందుకంటే చెప్పాలి కదా, అదొక టూరిస్ట్ ప్లేస్, ఎవరైనా రావచ్చు, ప్రపంచం నుంచి, దేశం నుంచి, ఎక్కడి నుంచి ఎవరైనా పోవచ్చు కదా. మరి పోతే ఎవరు పోతే వాళ్ళని కాల్చి చంపేస్తారా? మరి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. రానున్న దినాల్లో చూసుకుంటే ఎవరైనా ఫారినర్స్ ఇండియాకి రావాలన్నా కానీ భయపడతారు, ఎందుకంటే ఇక్కడ ఈ దేశానికి వస్తే, ఇండియా వస్తే మాకు కాపాడతారన్న భరోసా, రక్షణ లేదని. ఇక్కడ ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళ రక్షణ ఎక్కడండి? ఎక్కడిది రక్షణ? ఇది ముమ్మాటికి ఇది వాంటెడ్లీ వాళ్ళ స్వలాభం కోసం ఏదో అప్పుడప్పుడు సర్జికల్ స్ట్రైక్ లాంటివన్నీ ఇదే జరుగుతున్నాయి తప్ప, మనం ఈరోజు మన దగ్గర కొన్ని లక్షల కోట్ల మిలిటెంట్స్ ఉన్నారండి. పాకిస్తాన్ దగ్గర 5-6 లక్షల కోట్లు ఉన్నాయి, మన దగ్గర 15-16 లక్షల కోట్లు ఉన్నారు. ఒక చిన్న జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు సెన్సిటివ్ అని తెలుసు కదా, సామాన్య మానవునికి తెలుసు. మరి వాళ్ళకి ఎందుకు తెలియదు? అక్కడ గాసి వేయించి మన మిలిటెంట్స్ పెట్టి ఇది చేసి ఉంటే ఇవాళ వాళ్ళందరూ 26 మంది సాగుకు కారణం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వమే నేను చెప్తున్నాను. ముందుగా ఈ ఘటనలో చనిపోయిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. మరొక విధంగా మన భారతదేశం ప్రధానమంత్రి మళ్ళీ పడకుండా వాళ్ళు ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఇంతలా ఘటన జరగడానికి కారణం ప్రభుత్వం కూడా తప్పు ఉంటేనే కదా అవతల వ్యక్తులు వచ్చి అంత ధైర్యంగా మన హిందువులను కానీ మన దేశ ప్రజల్ని కానీ చంపడానికి ప్రయత్నిస్తారు. సో ప్రభుత్వం కూడా మన బలగాన్ని మనం అంటే ఏందో కూడా పక్క దేశానికి తెలియజేసేలా చూడాలి. ఇది కేవలం ఎలక్షన్స్ ముందు ఇచ్చే హామీలాగా అంటారా, లేకపోతే నిజంగా నెరవేరుస్తారంటారా? నిజంగా నెరవేర్చాలి కూడా, వేర్చడానికి మనం కూడా కృషి చేయాలి అని నేను అనుకుంటున్నాను. అంటే పుల్వామా అటాక్లో కూడా జరిగినప్పుడు 44 మంది చనిపోయినారు మిలిటరీ మెంబర్స్. అయితే ఆ కేసు ఇప్పటిదాకా కూడా ఏంటి గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ చెప్పినట్టు కానీ అది సాల్వ్ అయినట్టయితే లేదు. మీరేమంటారు? అదే ఆల్రెడీ వాళ్ళు ఏప్రిల్ 12కి అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మనకి, ఇట్లా మేము ఇట్లా టెర్రరిస్టులు ఎంటర్ అవుతాము, ఇట్లా ఘటన జరుగుతుందని ఆల్రెడీ చెప్పిండ్రు. అయినా కానీ మన వాళ్ళు మళ్ళీ అక్కడ హాస్పిటల్ కూడా నియర్ బై లేదంట, 50 కిలోమీటర్స్ ఉందంట దూరం హాస్పిటల్కి వెళ్ళాలంటే. సో అట్లాంటి ప్లేస్ చూసుకొని మరీ వాళ్ళు చేసిండ్రు. ఇది ఒక చాలా బాధగా ఉంది, దానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. అంటే ఒక యూత్ మిమ్మల్ని గవర్నమెంట్ మాకు ఇట్లా సపోర్ట్ కావాలని, ఇట్లా యూత్ భారతదేశం యూత్ అని మీరు ఏ విధంగా గవర్నమెంట్కి ఇస్తారు? గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ ఉన్నా పార్టీలకి అతీతంగా ఇలాంటి విషయంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి టెర్రరిస్ట్ ఉగ్రవాదులు రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏ విధమైన డిసిషన్ తీసుకోవాలంటారు? బలగాన్ని గట్టిగా చేసుకోవాలి, సరిహద్దుల్లో మన ఇండియన్ ఆర్మీని కూడా పెట్టుకోవాలి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఇంకొంచెం ఎక్కువ బలగాన్ని దించితే గట్టిగా ఉంటుంది. ఒకవేళ వార్కి రెడీ అయితే మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? తప్పకుండా. అంటే ఏ విధమైన హెల్ప్ చేస్తారు? ఏ విధంగా అయినా ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. నిజంగా తీవ్రవాదం అనేది అరికట్టకుండా ఈరోజు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల మీద ఏ విధంగా దాడి జరుగుతుందో మీరు చూస్తున్నారు. వాళ్ళందరూ వచ్చే వరకు కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది. అంటే ఇదంతా తెలియదా? కాట్రా పోవడం ముఖ్యం, ప్రధానమంత్రి క్యాన్సిల్ చేసుకున్నాడంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు, మరి కాశ్మీర్లో నిరంతరం జరిగే ఈ టెర్రరిజం ఎప్పుడు చూడు కొట్లాడుతూనే ఉంటారు. మరి ఇది తెలియదా? బార్డర్ దాటి వచ్చినప్పుడు తెలియదా అని అడుగుతున్నాం. కాబట్టి ఇదంతా కూడా మతతత్వ రాజకీయాలు రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్నే, మోదీ గారిదే అని అంటారు. ఈరోజు చర్యలు తీసుకోవడం అనేది తప్పు. గతంలోనే తీసుకున్నట్టయితే ఈరోజు సామాన్య ప్రజలు బలే వాళ్ళు కాదు. గతంలో కూడా 3.5 కిలోల RDX వచ్చే వరకు కూడా జవాన్ల ప్రాణాలు పోయే వరకు కూడా మోదీ గారు నోరు మూసుకొని కూర్చున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి సామాన్య ప్రజల మీద, జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద ఎంత
ఉందో తెలుస్తుంది. ఈరోజు కశ్మీరీలను బదనాం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ బ్రతుకు తెరువు అనేది ఏంటి నిజంగా చూసినట్టయితే టూరిస్టులు వస్తేనే వాళ్ళ బ్రతుకు తెరువు అనేది నడుస్తుంది. చాలా వరకు కూడా హౌస్ బోట్లే కానీ ఈరోజు ట్రావెలే కానీ ట్యాక్సీలే కానీ ఇవన్నీ నడుస్తాయంటే టూరిజం వలన. ఈ టూరిజం మొత్తం కూడా అది ఆపాలి అనే దుశ్చర్య ఎవరికి ఉన్నదో నాకైతే తెలియదు, కానీ సామాన్య ప్రజలు మాత్రం బలవడం మాత్రం మాకు చాలా తీవ్రంగా కలవరుస్తున్నది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మేము సంతాపం తెలుపుతూ మేము క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాం, ఇక్కడ నుంచి మార్చ్ చేస్తున్నాం, క్యాండిల్ మార్చ్. ఏమి చేసినా కూడా వాళ్ళకి ప్రాణాలు మాత్రం మేము తిరిగి ఇయ్యలేము, కానీ దేశ భద్రత కాపాడమని చెప్పి ప్రధానమంత్రి ఏదైతే డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. నిజంగా వాస్తవంగా చూసినట్టయితే ప్రధానమంత్రి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏ విధంగా వాళ్ళు ఫెయిలియర్ అయినారు అనే దానికి ఆన్సర్ లేకుండా పోయింది. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి, ఇప్పుడు చర్యలు చేపడతారంట. ఇప్పుడు చర్యలు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి అనడం మాత్రం హాస్యాస్పదమని నేను అంటాను. మా ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళినారు, సంతాపం తెలియజేశాం. వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేని లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి నిజంగా కూడా చాలా మాకు బాధాకరంగా ఉంది. శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఈరోజు ప్రజలకు కానీ మహిళలకే కానీ ఎవరికి కూడా ఈరోజు ప్రధానమంత్రి కాపాడలేని స్థితిలో ఉన్నారు. మీరు చూసినట్టయితే మహిళా రక్షణ గాలి కొదిలేశారు. సైనికులందరినీ అక్కడ టెర్రరిస్టుల దాడిలో ఈరోజు వాళ్ళందరూ కూడా మృతి చెందుతున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు సామాన్యులు కూడా చనిపోయినందుకు ఇంత ప్రధానమంత్రి మొహంలో ఎక్కడ కూడా అరే ఇట్లాంటి సంఘటన జరిగింది దురదృష్టకరం అని చెప్పి ఒక మాట మాత్రం మాకు వినపడలేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు కొట్టి చంపుతామంటున్నారు. ఇప్పుడు కొట్టి చంపే కన్నా కూడా ముందే వాళ్ళని ఐడెంటిఫై చేసినట్టయితే బాగుండు. ఈరోజు పేపర్లో, టీవీలో, ట్విట్టర్లో వస్తుంది ఇక్కడ నుంచి పాకిస్తాన్ వాళ్ళని పంపించేస్తున్నాం. పాకిస్తాన్ వాళ్ళు వచ్చేటప్పుడు మరి మీరు స్వాగతించిన ఎందుకు అని మేము అడుగుతున్నాం. మీకు తెలియదా మరి పాకిస్తాన్ వాళ్ళను ఎల్ఓసి దగ్గర మీరు ఆపకుండా లోపలికి తీసుకొని వచ్చినప్పుడు ఈరోజు వాళ్ళు అటాక్ చేస్తారని మీకు తెలియదా? ఈరోజు అంత ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు కాశ్మీర్లో ఇంత ఉగ్రవాదం ఎందుకు పైటెళ్తున్నది అనేది నేను అడుగుతున్నాను. ఎందుకు రెచ్చిపోయి ఈరోజు సామాన్యులపైన దాడి తీసుకునే వారికి కూడా బయటకు వచ్చి సిఆర్పిఎఫ్ వాళ్ళే కానీ వాళ్ళకే కానీ ఏ రిపోర్ట్ లేకుండా ఉన్నారు. ఈరోజు అందరినీ కూడా చంపేసే స్థితికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి మాత్రం పట్టించుకోరు. కాబట్టి దేశ ప్రజలు మన రక్షణ మనమే చేసుకోవాలని చెప్పి ఒక పిలుపునిస్తుంది మహిళా కాంగ్రెస్. కశ్మీర్లో జరిగినటువంటి ఇది ఒక బ్లాక్ డే పేర్లు అడిగి చంపడం అనేది దురదృష్టం కాదు. అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి. ఎందుకంటే కశ్మీర్లో కేవలం వారికి ఇన్కమ్ ఇదే, కశ్మీర్ను చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళ కడుపు మీద మట్టి కొట్టిండ్రు, చంపిండ్రు. దీని మీద ఆల్ పార్టీ మీటింగ్ అయింది. తప్పనిసరిగా నరేంద్ర మోడీ, అమిత్ షా సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే పాకిస్తాన్ వీసాలు బంద్ చేసిండ్రు. ఇవన్నీ కాదు, ఆ ఉగ్రవాదులు ఎవడున్నాడో దీని వెనకాల ఎవడున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు. ఎందుకంటే కశ్మీర్ మనకు స్విట్జర్లాండ్, అలాంటి స్విట్జర్లాండ్ నాశనం చేయాలి. ఇక ఎవడు కూడా పోయేటట్లేడు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అంతా యాత్రికులు వచ్చి కశ్మీర్ చూడడానికి వచ్చిన వాళ్ళతోటే వాళ్ళకి ఇన్కమ్ ఉన్నది. దాన్ని నాశనం చేసిన కనుక దీన్ని తప్పనిసరిగా ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా, సోనియా గాంధీ గారు కూడా ఓపెన్గా ప్రభుత్వానికి మద్దతు, ఇంట్లో రాజకీయం లేదు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఫ్యూచర్లో జరగొద్దు అనేది ఉద్దేశం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సీరియస్గా. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సంతాపం చేస్తూ ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో ఈ సంఘటన అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి దుశ్చర్య చేయడం, ఉగ్రవాదులను తప్పనిసరిగా అంతమొందించాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అంటే ముందుగానే చెప్పారు, 2 నెలల క్రితమే చెప్పారు ఉగ్రవాద దాడి ఉందని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఉగ్రవాదులు ఇలాంటి సంఘటనలు చేసుకుంటూ పోతుంటే దేర్ ఈజ్ నో ఎండ్. ఎక్కడనో ఒక దగ్గర దీన్ని ఫుల్ స్టాప్ చేయాలి. ప్రభుత్వంపై నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద బాధ్యత ఉన్నది. మొన్న జరిగినటువంటి ఘటనకు, కవ్వింపు చర్యకు ఎంతమంది 26 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకు ఆత్మకు శాంతిగా ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నక్లెస్ రోడ్ నుంచి
అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకటికి 2 సార్లు వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తే మేము 100 సార్లు కవ్వించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇండియా ప్రజలంతా ఏకమైరు. ఇప్పుడు ఇది కేవలం ఒక ప్రాంతానికి చెందింది కాదు, మొత్తం ఇండియా లెవెల్లో జరుగుతుంది. అన్ని పార్టీలు, నిన్న కూడా ఆల్ పార్టీ మీటింగ్ నరేంద్ర మోడీ గారు అరేంజ్ చేసిరు. ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. ఆయన పర్యటన ముగించుకొని తిరిగి రావడం జరిగింది. వచ్చిన క్షతగాత్రులకు, గాయాలైన వాళ్ళకు కూడా ఈరోజు పరామర్శించడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు. ఎట్ దట్ సేమ్ టైం మా ముఖ్యమంత్రి గారు కూడా రష్యా నుంచి నేను ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు నెక్లెస్ రోడ్ నుంచి వెళ్ళి తీయడం జరుగుతుంది. అంటే వాళ్ళు 2 నెలల క్రితమే అనౌన్స్మెంట్ చేశారు, ఇట్లా ఉగ్రవాద దాడి అయితే మేము చేస్తామని అన్నారు. అయినా కానీ సెక్యూరిటీ లేకపోవడం మీరేమంటారు? ఇది మనం ఇక్కడ ఉండి మాట్లాడదలసింది కాదు. అక్కడ ఏం జరిగిన దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ లేనిది మనం మాట్లాడలేము. సో ఇండియాకైతే భద్రత, అగ్రదేశాలకు మించి భద్రత మనకున్నది. అన్ని దేశాల మీద 100 రెట్లు మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో వాళ్ళకి తగిన చర్య మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న మీటింగ్ మోడీ గారు మీటింగ్ రావడం కొంచెం 2 రోజులు లేట్ అవుతుంది, కానీ అంతకు 10 రెట్లు వాళ్ళకు అనుభవించాల్సిందే. ఇండియాలో తీవ్రవాదానికి ఎక్కడ కూడా స్థావరం లేదు. తీవ్రవాదాన్ని అన్ని కుల మతాలకు అన్నిటికి అతీతంగా తీవ్రవాదాన్ని అణచివేయడానికి అన్ని పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అందులోనే భాగంగా కాంగ్రెస్లో ముందుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చర్యలు జరిగితే దానికి సవాలుకు జవాబు ఇచ్చినాం. సేమ్ ఎట్ ద ఈ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది 140 కోట్ల భారతీయులందరూ ఏకమయ్యారు ఈరోజు. కాబట్టి 2-3 రోజుల్లో వాళ్ళకి తగిన చర్య ఉంటుంది. ఉగ్రవాదం ఇండియాలకు స్థావరం లేదు.